సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ టమోటా మసాలా కర్రీ చేసేద్దామా? దొండకాయతో ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా త్వరగా కూడా అయిపోతుంది. దొండకాయ ఆరోగ్యానికి మంచిదే కదా. ఇంకెందుకండి ఆలస్యం, చేసేద్దాం రండి. హాయ్ అండి అందరికి, వెల్కమ్ టు మాధవి మల్టీమీడియా. నేను మీ మాధవి. స్టవ్ వెలిగించి బాణలు పెట్టి ఆయిల్ పోసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసి కలిపేసుకుందాం. ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత దొండకాయలు వేసేసుకుందాం. దొండకాయలు బాగా మగ్గడానికి కాస్త సాల్ట్, పసుపు వేసి బాగా కలిపేసుకుందాం. దొండకాయలు కలుపుకున్న తర్వాత కాసేపు మగ్గనివ్వాలి. దొండకాయలు మగ్గిన తర్వాత కాస్త కారం వేసి బాగా కలుపుకోవాలి. మనం ముందుగా ఉప్పు, పసుపు వేసేసుకున్నాం కాబట్టి ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చు. దొండకాయలు మగ్గడానికి మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు చూద్దామా దొండకాయలు ఎంతవరకు మగ్గాయో. పర్వాలేదండి, కాస్త మగ్గాయి. చాలండి, 50% మగ్గాయి కదా. ఇప్పుడు బాగా కలిపేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత టమోటాలు వేసేసుకుందామండి. ఇంకా కొరవ ఈ 50% దొండకాయలు ఈ టమోటాలతో మగ్గుతాయండి. ఇంకా టమోటాలు వేసేసుకున్నాం కదా. ఇక దొండకాయలు టమోటాలు బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకుందాం. దొండకాయలు ఈ టమోటాలతోనే మగ్గుతాయండి. దొండకాయ టమోటా బాగా కలుపుకున్న తర్వాత దానిలోకి ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసుకోవాలి. టమోటో దొండకాయ బాగా మగ్గడానికి సరిపడినంత వాటర్ పోసుకొని కలిపేసుకుందాం. ఇక అయిపోయిందండి, ఆయిల్ పైకి తేలింది కదా. ఇక కొత్తిమీర చల్లేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు దొండకాయతో వేపుడే కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. చాలా టేస్ట్ గా కూడా ఉంటుంది. ఈ కూర వాసనకి నోరూరిపోతుందండి. సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ టమోటా మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇంకెందుకండి ఆలస్యం, తినేద్దాం రండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందామా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అందరికీ.